హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలి. ఈరోజు వచ్చేసి టైం చెప్పిన. ఈరోజు అన్నం తినబోయాలకి ఎంత టైం అయిందో చూడండి. ఇదిగో గుడ్లు టమాటా కర్రీ చేస్తే టమాటా కర్రీ కూడా పాడైపోయింది. ఇది గుడ్లు నేను తిని చూస్తా ఎట్లెట్లుంటుందో ఏం మరి. గుడ్లు ఏం పాడవు కదా, మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ కొట్టాలి. ఎవరికి మీకు వద్దులే గమ్మునుండు. ఇదిగో అందుకని ఇదిగో పొడి కారము, ఇదిగో మామిడికాయ పచ్చడి, వంకాయల కూర ఉంది కానీ అంత ఇంట్రెస్ట్ పెట్టరు. అయినా నేను ఇవే కొనుక్కొస్తాను రోజు. ఇంకోసారి అస్సలు కొనుక్కరాడు వంకాయలు. ఊరు తింటాం. ఇదిగో చూడండి కుప్ప కుప్ప అట్టే ఉంది. దాంట్లో ఉప్పు ఎంత, కారం ఎంత, నూనె ఎంత, మసాలా ఎంత, వంకాయ రేట్ ఎంత, మళ్ళీ గ్యాస్ వేస్ట్, ఒక మనిషి మళ్ళీ పని వేస్ట్. మర్చిపోయాను టమాటకాయలు వేయాలి, మళ్ళీ దాంట్లో ఉల్లిగడ్డ పోసేయాలి. మరి అంత ఎవరు తింటారు మరి ఇంత? మరి పగులంతా తింటనే ఉండొచ్చుగా మరి 3 పూట్ల. వంకాయ బాగాలేదు అప్పుడు. వంకాయ కూర చేస్తే రావుది, టిప్పులు చేయి. వంకాయ కూర నాకు కావాలి. ఒకటి బాగా లాగింది ఏం కాదు. మన ఇద్దరు ఉంటే ఉండటం పోతే పాతం పై తిరిగి రావచ్చు. మరి మీ అమ్మకాయ కదా భయం. గుడ్డుగా ఏమవుద్ది, పైన కూర ఒకటి ఉంటుంది. చూసినానంట చక్కగా గురుగా చూసినవా, మొక్కలన్నీ తీసేసి శుభ్రంగా అటు ఫ్రై చేసుకుందంట. ఎక్స్ట్రా రావాలి తగ్గవద్దు. మరి ఎట్టు చూపిస్తాను అదే కూడా సాగిపోయా. చూడండి ఎట్టు పెడితే ఎట్టు తింటారా, ఎట్టు పెట్టుకుని ఎట్టు తింటారా. కావాలని మా బుడ్డోడు చూడండి అట్లా నాటకాలు వేస్తాను. అట్టేదో కిందకి వచ్చేట్టు వచ్చి నువ్వేం బెదిరిస్తా. నాకేం తెలుసు, నువ్వు నన్ను బెదిరిస్తాను అని నేను నిన్ను బెదిరిస్తా. ఆయన తోడు బెదిరిస్తాడు ఏమో, ఇట్టు బెదిరిస్తాడు. తోడు బెదిరిస్తాడు, ఇట్టు బెదిరిస్తాడు. బెదిరిస్తాడా మరి నాన్న నేనేమన్నా ఇప్పుడు చూడనట్టే చేస్తాను. 1800 పెట్టి బియ్యం బస్తా కొనుక్కొస్తే ఆ అన్నం ఏమన్నా బాగాలేదు. 1450 కొనుక్కొస్తే ఆ అన్నం సూపర్ ఉంది. ఆ బియ్యం అయిపోయినాయి మళ్ళీ అదే ఇగో ఇక 1800 బస్తాయి. అందుకే అంత టేస్ట్ లేదు. ఎందుకు అబ్బాయి ఈరోజు ఎట్టున్నాను గ్యాస్ కూడా అయిపోతుంది. గ్యాస్ కూడా అయిపోతుంది. గట్టా వెళ్ళమని బయటకు రావాల్సిందే. ఏంటి గ్యాస్ ఎందుకు తక్కువైంది? నువ్వు మకాలు చూపిరా బాబు. గ్యాస్ అయిపోతుంది. నువ్వేంది ఆ చెయ్యడం పెట్టుకొని చెయ్యడం పెట్టట్లేదు, ఇంకా ఆరిపోకుండా మంచిగా పెడతాను. వేసుకో సూపర్ ఉన్నాయి. బెంగాల్లో మింగుడు బాగున్నాయి. బాగుంది. నా వాటిలో గట్టిగా పట్టేసుకుంటుంది అమ్మ. గాయస్ ఇక్కడ చెప్పాలి గాయస్, బుద్ధి ఇంకా తిరుగుతుంది గాయస్. అయితే దాన్ని బెసక్ కాకు, చచ్చిపోయింది కూడా చెయ్యిగా కిందట తీసి మళ్ళీ నువ్వు అంత రకపోతావు. మరి కుందేలు పట్టుకుని పడితే బీరువాళ్ళకి వెళ్ళిపోతావు. మీద ఉండింది వద్దిందో నిద్ర మబ్బులో నిద్ర వస్తుంది. పిచ్చోడ్లాగా మారిపోతాడు. నేను చాలా సార్లు అబ్జర్వ్ చేసిన, చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన.
నా చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన. నా చిన్నప్పుడు నేను చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసిన. నానెట్ట అదేంటి నిద్ర పోకుండా ఎక్కువసేపు లేచి ఉంటే ఇంత చాలు. కోపం వస్తే నన్ను ఎన్నిసార్లు కొట్టలేదు అందుకు లేదే. ఈరోజు 2 బాధాకరమైన విషయాలు అయినాయి. ఏమైంది? ఒకటేమో కుందా చచ్చిపోయింది, ఇంకోటేమో సిఎస్కే ఓడిపోయింది. ఎక్కువ చెప్తాను సిఎస్కే ముంబై. నిన్ను చూసాను నన్ను చూసా నిందు ఇప్పుడు చదువుతాను అందు ఎందుకు నమ్మకం. అందుకు అవుతున్నావా? తిట్టింది అయిపోయింది. ఫస్ట్ అయితే సౌండ్ తోటి యూట్యూబ్ సౌండ్ తోటి ప్రాంక్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు నిజంగా వస్తుంది. ఇంకా పోదు. నచ్చిన తిని పక్కన పెట్టు. ఇంకా అది వేస్ట్. ఉదయం అమ్మ వద్దు అదేంటి మునిగిపోయింది. అదేం వేసుకుంటున్నాడు నాకే వేస్తుంది. అబ్బబ్బో 16 ఏళ్ళ వయసు, 10 లేసే మనసు. పట్టుకో పట్టుకో పట్టుకున్నానే. అది నాకు జ్యూస్ పోతాడు పెడితే చల్లగా అమ్మకిచ్చే ఇద్దరికి సమానం ఇవ్వాల, పంచాలి. ఇదిగో అమ్మకి ఎత్తనే ఉన్నావు చిట్టికి. అట్టద్దు అస్సలుకొద్దు. అమ్మకి ఎత్తనే ఉన్నావు ఇప్పుడు చిట్టికి. నాకిస్తే పిచ్చి పిచ్చి తిట్టి పెడతాను నేను చెప్తాను. చూడండి పిల్లలు ఎలా తిట్టుకుంటారో నాకు. అది పప్పు ఇంటికి చేసుకుంటే జారిపోయారు. బాగుంది కూడా పప్పు. టక్ అయిపోయింది ఇప్పుడు. మీకోసం అని రెండు బాగా. నా కోసమని పప్పు వస్తే నురుగెత్తిందంట. మరి మనం గుడ్డెట్టు తింటాము. సముద్ర మొక్కలు లాగి కూర బాగుంది. లేయిందో లేయిందో పద అలా అట్లా నవ్వుతున్నా చూడు. ఇంకా రావులే. వాసన వచ్చింది. ఆడొచ్చింది అసలు వస్తుంది. అసలు లేదు. అక్కడ వెళ్ళిపోతున్నా చూపిరాదు ఈ రియాక్షన్ అట్టండి అసలు. నీకు వస్తుందా? మీ అమ్మ పెడతాడు ఆగిపోయింది, ఇంత ఆగిపోయింది. అట్ట అట్ట ఇబ్బంది పెట్టద్దు. బుడ్డ గడిచి నీ నోట్లో విత్తుతాడు. తినేటప్పుడు ఏం మాట్లాడము. మరి వేసేసిండు, నేను ఒకటి మాట్లాడిన ఇచ్చేసిండు మనకి. అసలు ఏం పనులు తినేటప్పుడు సిగ్గురా నీకు? ఇంకా సార్లు వస్తుందా మనిషికి? ఫోన్ సౌండ్ అట్ట ఎందుకు వస్తుంది? దారి పెట్టుకున్నా దారి చెప్తా. నీ ఫోన్ చూపి. నా ఫోన్ హాల్లో ఉన్నా. నేను డౌట్గా తెచ్చండి ఎత్తాను, చేతిలో పెడతాను. వాడే కూర్చో, బాగుంది అసలు. వాడే కూర్చో. బాగుతాను. ఫోన్
అది రిజల్ బాక్స్ ఆఫీస్ బద్దలే వద్దయితే అది వద్దు అన్నమా ఎందుకని నువ్వే ఎప్పుడు వస్తుంది guys? వెళ్ళిపోయినాడా? ఇదిగో అమ్మ అమ్మ అయిపోయింది రై నిజంగా మళ్ళీ పిత్తుమా మళ్ళీ పిత్తుమా నాన్న పెద్ద మా బామ్మ వెళ్ళిపోవడం జోరు చేస్తా ఇంకా అంత షేడు కట్టొస్తాయి పిత్తులు మిటే 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 నాన్న వీడియో పెట్టుకున్నా లేదు నోటితో కదా అంటాం మీరు ఆడతారు చే ఇందు ఫోన్ ఉంది నేను నిజం చెప్పేసిన నా దగ్గర ఫోన్ ఉంది యాడ దాచిపెట్టు కనిపెట్టు అన్ని సార్లు మరి చూపి మరి లేదు లేదు అయితే నీళ్ళు మరి ఏమైనా జరగవచ్చు నాకేం సంబంధం లేదు పట్టుకో పట్టుకో పట్టుకున్నాడే పట్టుకొని ఆగదు చిదపలే తప్పక స్థితికి పెద్దట్టుతారు టైల్ సిరిపోద్దేమో నువ్వు లేచి వెళ్ళిపో పో బయటికి వెళ్ళిపోయి తిని రాపో గ్యాస్ తయారు చేస్తాను మీరండి తయారు చేయొద్దు ఏమొద్దుటి కనపడుతున్నాయి ఏం చెప్తే మీకు అంత వస్తుంది ఆ బియ్యం బియ్యం అంటే కొద్దిగా షార్ ఏదన్నా ఉంటే అందులో పొడి కారం పేలక మరి నువ్వు 8:30కి 9 లోపు తినుంటే బాగుంది గొంతులు కావాలని అదంతా గొంతులో స్టక్ అయిపోతుంది ఇందు వస్తుంది 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 దుప్పరవాదుగా వద్దులే కట్ట ఆపుకరైనా అదే పని నాన్న నేను కవరింగ్ చేస్తాను గుడ్డోడు అట్ట పెట్టబోతానండి పిల్లలు నడిపి కాకండి ఇందాక గుడ్డు తిన్న సగం గుడ్డు ఇప్పుడు సగం గుడ్డు ఉన్నప్పుడు అలా తిప్పుతున్నా తొంగి తినద్దా ఇంత తినలేవా తినాలి తిను ఎక్కువ తింటా నాకు అంత తిని చెప్పరని ఇంకా అబ్బో చాలా కష్టంగా ఉందమ్మా కడుపులో ఎంత తేడా వస్తుంది నీళ్ళు పోసుకుని ఇంకా దీన్ని తేడా రాదు తిను తొక్కిచ్చినవా నీళ్ళు పోసుకొని తిన్నావు 2 గుడ్లు నువ్వే మొత్తం నేను ఎందుకు ఇచ్చిన సగం గుడ్డు అమ్మితే ఆకలికేమో నూరిగిపోయిన గుడ్డు తింటున్నా చిట్టి నూరిగిపోయిన ముఖండి నూరిగింది అరే గమ్ము ఉండే థ్యాంక్ యూ నువ్వు స్కెల్టన్ ముఖం అంత వాసన వస్తుంది ఏం రాలేదు
ఏందో పడుతుంది. రైటాన కలవులవా ఇష్టమా? రైటాన సారీ సారీ వచ్చా ప్లీజ్ కంట్రోల్ చేసుకో. తింటున్నా, కలుపుకుంటున్నా. ఆగదు. ఇందాక తాపుకోకూడదు. నోచి పెట్టుకో మరి, నోట్లో పెట్టు. ఆపుకోలేకపోతాడు పాపం. అరే వద్దురా. ఆపేసినాడే. ఆట ఆపుకోకూడదు అంతగా. దా మరి నేను నోట్లో పెట్టు. రాకొద్దులే ఇంకెందుకు. తినా 2 ముద్దలు. ఇందు నవ్వేస్తుంది. చూడకుండా నువ్వు తినిందో నీ పాటికి నువ్వు తిన. నేను వస్తుంటే గ్యాల తినబుద్దా ఉంది. తిను నువ్వు తిను. నీదది, నేను ఎందుకు తినాలి నీది? కొద్దిలే. నేను చేతులు తేడా కనపడుతున్నాయి. ఎందుకు తినాలి? ఇంకా ఆ చేతుల్లో ఏమేమి ఉన్నది అని నాన్నపోయింది. నీ ఉంది. నాకు ఆ పక్కన వద్దురా. బట్ గమ్మున ఉంటాను అసలు. ఇది అసలు లేదు. వాళ్ళకన్నా వెళ్ళిపో. సరే ఇంకా కుందేళ్ళతోటి తినుకో. ర్యాబిట్ దాని పక్కన పక్కన గంట సేపు కూర్చొని చేతులు మంటలు వేసిపోతుంది. ఓకే నమ్మకం. అడుక్కోవచ్చు కదా మా ప్లేట్లోనే. ఆ చేతులు మంటలు ఎట్లా అసలు ఇంకా ఎందుకు చేసి తింటారని చేసిన నువ్వు తింటావా? నువ్వు చేసిన అనుకో నాకు తెలియదు. గుడ్డు కూర పప్పు వేసుకొని నేను అది ఒకటి చెప్పండి. నువ్వు నువ్వు వంకాయ అడుగుతావు. ఏయ్ అది ఆ వంకాయ బాగలేదు నిజంగా. మంచిగా మంచి వంకాయ టపక్ టపక్ చేశాక అలా బాయ్ అండి అందరికి. మరి రేపు అడిపిస్తుంది. హలో గాయ్స్, బాయ్ గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మైక్ వేయడం చెప్పి ఈరోజు ఇవాళ వీడియో కింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈ రోజుకి ఇంతే. బాయ్ 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 బాయ్. ఆపేడా? అయితే ఇవాళ వీడియోలు ఇంతే గాయస్. మిమ్మల్ని కలుస్తాం నెక్స్ట్ వీడియోలో గాయస్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. సో నేను చెప్పేస్తాను లైక్ చేయండి అని. ఓకేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, కామెంట్ చేయర్రి. ఒక గంట ఉంటుంది, ఆ గంట కొట్టండి. గంట కొడితే మా నోటిఫికేషన్ మీకు ఇమ్మటే వచ్చేస్తుంది. మా వీడియోలు పెట్టిన ఇమ్మటే. అబ్బో మోకాలు మస్తు నొప్పులు వస్తుంది. కడుపులో వచ్చిన గ్యాస్ కూడా ఆపేయాల్సి వచ్చింది కొంతమంది వల్ల. పోయి బాత్రూంలో ఎంతైనా చేసుకో. వద్దు నేను పోయేంత. వదలాలా? వద్దు, నాకు పైన ఎత్తండి. నువ్వేంద్రా అది గుడి 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 అంటాం. మూసుకో. ఫాస్టెస్ట్ కామెంట్ ఇందు సూపర్ అనేది అదే మీరంతా ఇప్పుడు
ఇప్పుడైతే బ్లాగ్ ఏం చేద్దాం మాత్రం ఇప్పుడు మిస్ చేస్తుంది మళ్ళీ నేను తీసుకుని సరే ఓకేనండి రేపు వీడియో కలుసుకుందాం బాయ్